శివానందలహరి నుంచి 2వ శ్లోకం చదువుకుందాం. గళంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ, నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించుచు పాపములనడు ధూళిని అణచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్లకాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా నుండునట్లు అనుగ్రహింపుము. ఓ శంకర, నీ చరిత్రమును నది నుండి ప్రవహించుచు పాపమనే ధూళిని అణచివేయుచు బుద్ధి అనే చిన్న కాలువలో కలియుచు సంసారములో పరిభ్రమించుడిచే ఏర్పడు సంతాపమును ఉపశమింపజేయుచు నా హృదయమనే సరస్సులో నిలిచే శివానందలహరి శివుల వలన ఏర్పడు ఆనంద ప్రవాహము జయించుగాక. ప్రభో ఈశ్వర, నీ చరిత్రము అనే నదీ జలము మా పాపములనే దుమ్ము ధూళిని త్రోసివేస్తూ ముందుగా నా బుద్ధి అనే కాలువలో ప్రవేశించి సంసార తాపములను నశింపజేస్తూ బాధలను ఉపశమింపచేస్తూ నా హృదయములో ప్రవేశించి అక్కడ నిలిచి ఉండే శివానందలహరికి జైకారముతో స్తుతిస్తున్నాను అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మనం